ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్నికల కమిషన్ కొన్ని నియమ నిబంధనలతో కూడిన రూల్స్ అనేవి విడుదల చేసింది. ఇక మే 13వ తేదీన పోలింగ్ అనేది జరగనుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ఎన్నికల కమిషన్లో భాగంగా ఏపీ ఎలక్షన్ ఆఫీసర్ కమిషనర్ గారైతే కొన్ని సూచనలు దాంతోపాటు రూల్స్ అనేవి కూడా కొన్ని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలైతే జరుగుతున్న విషయం మనకి తెలిసిందే. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది వినియోగించుకునే విధంగా అన్ని కేంద్రాలు అంటే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి సమగ్ర సమాచారంతో కూడిన ఓటర్ స్లిప్పులు అనేవి కూడా ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. సో అందకపోయినా కానీ మీరు మీ దగ్గరలో ఉండే ఓటర్ లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. లేదా మీకు సంబంధించిన ఓటర్ లిస్ట్ స్లిప్ అనేది తెలుసుకోవాలనుకుంటే చిన్న SMS రూపంలో కూడా సందేశం పంపి మీరు మీ యొక్క జాబితాని కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ మనకి జరిగే రోజున లేదా ఈ రోజు నుంచి చూస్తే కొన్ని రూల్స్ అనేవి అమల్లోకి వస్తున్నాయి. ఇక ఎలక్షన్కి 48 గంటల ముందు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రచారం అనేది ముగుస్తుంది. దాంతోపాటు మనకి మే 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. సాయంత్రం 5 గంటల నుంచే మద్యం దుకాణాలు అనేవి బంద్ చేయబడతాయి, మూసివేయబడతాయి అన్నమాట. ఇక ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఏవైనా కానీ మీకు కంటికి కనిపిస్తే ఫోటోని తీసి సివిజిల్ యాప్లో పొందుపరిచి కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు అంటూ కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఓటర్లు ఓటు కార్డు కలిగి ఉన్న ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా విధిగా తమ ఓటును తమకు సంబంధించిన బూత్లో తప్పనిసరిగా నమోదు చేసుకోండి అంటూ, అంటే ఓటు అనేది తమ యొక్క హక్కును ఉపయోగించుకోండి, సరైన ప్రభుత్వాన్ని ఎంచుకోండి అంటూ ఇప్పటికే విస్తృతంగా ప్రచారం అనేది జరుగుతుంది. సో ఇక ఓటర్లందరూ కూడా గమనించిన విషయాలు ఏంటంటే మీ ఓటు హక్కు అనేది ఎక్కడుందో ముందుగా తెలుసుకోండి. దాని తర్వాత మీ అమూల్యమైన ఓటు అనేది ఉందా లేదని తెలుసుకున్న తర్వాత ఒకవేళ లేకపోయినట్లయితే ఏ విధంగా మీ ఓటు అనేది లేదో దానికి సంబంధించిన సమాచారాన్ని మీ దగ్గరలో ఉండే BLOని అడిగి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఓటు అనేది తప్పుగా ఎవరైనా వేసి వెళ్ళి ఉంటే మీ ఓటు హక్కు అనేది వేరే వాళ్ళు మీ ఓటు వేసి వెళ్ళిపోయారనే మీ అనుమానం వ్యక్తం చేస్తే మాత్రం మీకు వేరే విధంగా ఒక అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన సమాచారం కూడా దగ్గరలో అధికారులు అయితే తెలియజేస్తారు. ఇక వృద్ధులు వికలాంగులందరికీ కూడా ఇప్పటికే వయసు రీత్యా వాళ్ళు మంచం నుంచి లేని వాళ్ళందరికీ హోమ్ ఓటింగ్ ఇవ్వడం జరిగింది. ఇక వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఉంటే వాళ్ళకి వీల్చైర్ ద్వారా ఓటింగ్ వేసే అవకాశం అయితే ఎన్నికల కమిషన్ ఇప్పటికే విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వీటన్నిటి కూడా ఉపయోగించుకొని మీ ఓటు